పద్మారావు కారంచేడు ముత్తవీరుల మీద ఆ పోరాటం మీద లీడర్గా బయటకు వచ్చినట్టు దళిత మహాసభ పేరుతో వచ్చింది ఎవరై అంటే కత్తి పద్మారావు. రైట్. కత్తి పద్మారావు కింద అన్ని వర్గాలు పనిచేస్తుంది. దాంట్లో మాదివుల పోరగాల కొంత నిరుత్సాహము నాయకత్వం లేవి అదంతా ఉన్నాయని చెప్పేసి గ్రహించిన ఈయన ఎక్కడ పోయినా కూడా ఇలాగే ఉంది డామినేషన్ అని చెప్పేసి ఆ పిల్లలను జమ చేసుకొని ఈదుమూడు అనే గ్రామంలో 20 మందితోన ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ హక్కుల దండోరా మందకృష్ణ మాదిగ, ఓకేనా? ఓకే. కులం పక్కన పేరు పక్కన కులం, కానీ నిజానికి ఆ పేరు ఈయనది కాదు. ఓకే. మంద ఎలియా ఈయన పేరు. ఓకే. మంద ఎలియా. ఓకే. మంద ఎలియా ఇది అంటర్ సాయింపేటు. ఈయన క్రైస్తవ బిడ్డ. ఓకే. మంచి క్రైస్తవ బిడ్డ. మంచి క్రైస్తవ బిడ్డ. అయితే వాస్తవానికి భారతీయ జనతా పార్టీ ఆలోచన ప్రకారం చూసుకుంటే ఈయన బీసీసీ గ్రూప్కి వస్తాడు. ఈయన ఎస్సీ కదా ఇప్పుడు. మందగిరి అంటే అంతే కదా. అంతే కదా మన ఇప్పుడు మనకు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమంటది, క్రైస్తవుడు బీసీసీ గ్రూప్ బై అంటాడు. అవును. మాదిగలు హిందూ మాదిగలు, హిందూ మాలలు, క్రైస్తవ మాలలు. అవునా కదా? ఈ అప్లికేషన్ నడుస్తుందని నడుస్తుంది కదా. అయితే ఈయన మన హిందూ మాదిగ కిందకి వస్తాడా క్రిస్టియన్ మాదిగ కిందకి వస్తాడో మంద ఎలియా ఈయన డిసైడ్ చేసుకోవాలా, బీజేపీ డిసైడ్ చేసుకోవాలి. అంటే వాళ్ళిద్దరు మధ్య మనకు సంబంధించిన అంశం కాదు. ఆయన కోటనే ఉంది. ఇంకొకటి ఇది ఈయన మీటింగ్ వాస్తవానికి ప్రకాశం జిల్లా ఫస్ట్ కారంచేడు ముత్తవీరుల సంస్మరణ సభ చీరాల జరుగుతుంది. ఓకే. జూలై 7వ తారీఖు నాడు సంఘం పుట్టింది. 1994 జూలై 7వ తారీఖు. ఆ పుట్టినరోజు ఆ 7 కూడా ఈయన పుట్టినరోజు. ఓహో, మంచిగా చూసుకున్నాడు. అది జరిగింది. అయితే దాని తర్వాత 17వ తారీఖు నాడు కారంచేడు ముత్తవీరుల సంస్మరణ సభ చీరాల. ఆ సభకు గద్దరు వచ్చిండు, కత్తి పద్మనాభం వచ్చిండు, బోధతారకం వచ్చిండు, నాకు ఎమ్మెల్యే పార్టీలకు సంబంధించుకున్న అందరూ కూడా అందులో ఉన్నారు. ఓకే. ఆడ ఈ కరపత్రాలు మంచిది ఎంఆర్పిఎస్. ఆడ ఉన్న కొంతమంది సామ్యవాదులు వాళ్ళందరూ ఉండే ఇదేంది మాయ పంచాయతీ పెట్టిండ్రు, ఇది ఎక్కడికి వద్దా అని చెప్పేసి గొడవ. ఓకే. ఆ గొడవ ఫ్రంట్ పేజీలో వచ్చింది పేపర్లలో. కారంచేడు ముత్తవీరుల సంస్మరణ సభలో మాదిగ ఘర్షణ, మాదిగలకు వాట కావాలని చెప్పేసి లొల్లి. ఆ తర్వాత దాని మీద ఒంగోలు బహిరంగ సభ, అక్కడ నుంచి విజయవాడ సభ, ఆ తర్వాత విశాఖపట్నం, ఆ తర్వాత కర్నూలు. ఇది 2 సంవత్సరాలు జరిగింది. 94 నుంచి 96 వరకు తెలంగాణలో ఎక్కడ ముట్టుకోలే.